దాంట్లో భాగంగానే తాటిపల్లి ఆర్డీఓ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి, రోడ్డు భద్రతా చట్టాల గురించి తెలుసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగిత్యాల నుండి చల్గల్ వరకు రోడ్డు నిర్మాణానికి 18 కోట్ల కేంద్ర నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ వాడి రహదారి ప్రమాదాలను నివారించుకోవాలి. వాహనదారులు ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ పత్రాలు ఎప్పుడు వెంట ఉండేలా చూసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ యువతకు సూచించారు. చాలా విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజేషన్ అయింది. అయిన సందర్భంలో ఏ వెహికల్కు ట్యాక్స్ కడతలేరు, ఫిట్నెస్ లేదు అనే విషయం ఆటోమేటిక్గా హెడ్ ఆఫీస్ వరకు కూడా వాళ్ళ నాలెడ్జ్లో ఉంటుంది. అటువంటి సందర్భంలో నాకు కూడా బాధ్యతగా మరి ఫీజు కట్టించుకోవాలి. ప్రభుత్వం నడవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మ్యాండేటరీ. ఫీజు కట్టడము, లైసెన్స్ ఫీజు కట్టడము, బండి ఫీజు కట్టడము, తర్వాత యాక్సిడెంట్ అయితే మనకు అండగా ఉండడానికి ఇన్సూరెన్స్ చేయించుకోవడం. మనకు సేఫ్టీ తెలియకుండా యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కావాలని ఎవరు చేయరు. ఉదాహరణకి తాటిపల్లి దగ్గర మన ఒక కొరుట్లా అనేక చేసి జరిగింది. కావాలని ఎందుకు కొడతాడు? కొరుట్లా మన అక్కడ వాళ్ళు సార్ ఈరోజు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహీనపడిందని విశాఖ తుఫాను